Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. నమస్తే అండి. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గుడ్, సూపర్. అండ్ ఇప్పుడు మీ జర్నీ ఎలా ఉంది సార్? అంటే గతంలో పింక్ పాంగ్ సూర్య అంటే మాకు తెలుసు, చాలా పెద్ద సినిమాల్లో మంచి మంచి క్యారెక్టర్స్ పడ్డాయి. తర్వాత కాలంలో కొంత ఇబ్బందులు బట్ దాటి మళ్ళీ మీ సినీ ప్రయాణం కంటిన్యూ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఎలాంటి ప్రాజెక్టులు వస్తున్నాయి సార్? ఇప్పుడు మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నాయండి. ఇప్పుడు జాట్లో ఒక 10 మెంబర్స్ ఉంటారు, అందులో వన్ ఆఫ్ ది మెంబర్. ఓకే. డైలాగ్స్ ఏమి అంత పెద్దగా లేకపోయినా కానీ క్యారెక్టర్ అంటే రిప్రజెంటేటివ్గా ఉండే ఒక ఊరికి సంబంధించింది జాట్. ఓకే, అవును. నాకు నెక్స్ట్ April 10th రిలీజ్ అవుతుంది. గోపి మల్లేన్ సార్ది. అవును, బాలీవుడ్ సినిమా చాలా బాగుంటుందండి. అందులో ఒక 10 మెంబర్స్ది ఎపిసోడ్ ఒకటి ఉంటుంది, అది బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు నా ప్రాణం అని ఒక సినిమా చేస్తున్నాను, ప్లస్ పాన్ ఇండియా అని ఒక సినిమా చేస్తున్నాను. సినిమా పేరే పాన్ ఇండియా, వైజాగ్లో జరుగుతుంది. అలాగే ఇంకో కొత్త ఒక 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. మేబీ ఈ ఫౌజీలో నెక్స్ట్ మంత్ అన్నారు అను సార్, విలేజ్లో గెటప్ ఉంటుంది సూటి అన్నారు. సో అదొకటి ఉంటుందండి. ఇంకా వెబ్ సిరీస్ ఒకటి మిస్టర్ ఆనంద్ అని వెబ్ సిరీస్ జరుగుతుంది. సో అలా కొన్ని ప్రాజెక్ట్స్, వెబ్ సిరీస్ ఇలాగా కొంచెం ప్రజెంట్ అయితే ఐఎమ్ సో వెరీ హ్యాపీ. సూపర్ బిజీగానే ఉన్నారు. రామ్ బజరంగి అని రాజ్ తరుణ్ ప్లస్ సందీప్ మాధవ్ కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. అందులో కూడా రాజ్ తరుణ్ పక్కన ఒక ఫ్రెండ్ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ ఒకటి చేస్తున్నారు. అండ్ ఫౌజీ అన్నారు కాబట్టి అడుగుతున్నాను, ఆ క్యారెక్టర్ ఫౌజీలో ప్రభాస్ గారే రికమెండ్ చేశారంట, మీకు నిజమేనా? అవునండి. అంటే ఫౌజీ అండి అన్నని కలిశాను రాజ్యసభ అప్పుడు. ఏదన్నా మన దాంట్లో చేద్దుగంటారా చెప్తాను నేను అని చెప్పారు. సో అలాగా ఫౌజీలో అన్న చెప్పడం జరిగింది. అండ్ ఒకప్పుడు పింక్ పాంగ్ సూర్య కంటే తనని గుర్తు చేసుకొని పిలిచి మరీ అవకాశాలు ఇచ్చే కొంతమంది ఉండేవాళ్ళు, పెద్ద వాళ్ళు. రాజమౌళి గారు కానీ, అండ్ మదన్ గారు కానీ, ఆయన మీరు చేసిన ఆ నలుగురు సినిమా చంద్రసిద్ధార్థ్ గారు, వీళ్ళందరూ కూడా మీకు పిలిచి అవకాశాలు ఇచ్చారు. మీరు అలాగే ఎదిగారు కూడా. అండ్ ఇప్పుడు సూర్యాని పిలిచి అవకాశాలు ఇచ్చే మేకర్స్ ఎవరంటే ఏం చెప్తారు? లేదండి, అంటే అప్డేట్ కొత్త వాళ్ళు వస్తున్నారు. మ్యాట్ 2 కానీ, అంటే ఎప్పుడు కూడా నేను కూడా ఒకప్పుడు అలా వచ్చినవాడిని, కొత్తగా వచ్చినవాడిని. డెఫినెట్గా ఈ క్యారెక్టర్ ఇది సూర్యకి బాగుంటుంది అంటే ఇప్పటికీ డెఫినెట్గా పిలిచి ఇస్తారు. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను చేసిన క్యారెక్టర్స్ గతంలో కూడా మంచి క్యారెక్టర్స్, మీరు ఇప్పుడు చెప్పినట్టు సై, ఆ నలుగురు, జయ చిరంజీవ, కంత్రి, ఉల్లాసంగా ఉత్సాహంగా, బాహుబలి. సో ఇలాంటి అంటే ఒక మంచి రోల్స్ రావడం అన్నది డైరెక్టర్స్ నన్ను నమ్మి ఇవ్వడం అన్నది నా అదృష్టం. నేను ఎప్పుడు కూడా వాళ్ళకి రుణపడి ఉంటాను డైరెక్టర్స్కి. అంటే ఆ క్యారెక్టరైజేషన్, ఒక ఆర్టిస్ట్ ఇది బాగా పర్ఫామ్ చేయగలడు నన్ను నమ్మి ఇచ్చినందుకు నేను ఎప్పటికీ వాళ్ళకి రుణపడి ఉంటాను. సో ఇప్పుడు ఈ ట్రెండ్ ఏమవుతుందంటే ప్రతిదీ కూడా కొత్తగా వస్తున్నారు మళ్ళీ, అంటే జనరేషన్ మారిపోయింది, అప్డేట్ జస్ట్. సో ఈ అప్డేట్ టైంలో కూడా నాకు మళ్ళీ పిలిచి క్యారెక్టర్స్ ఇస్తున్నారంటే ఐఎమ్ సో వెరీ హ్యాపీ అసలు. సో అలాగే ఇప్పుడు ఎవరు చేసినా ఈ క్యారెక్టర్కి సూర్య సరిపోతాడు అనుకుంటే డెఫినెట్లీ నాకు కాల్ చేస్తారు, నేను వెళ్ళి అప్రోచ్ అవుతాను. డెఫినెట్గా ఏది బాగున్నా, అది ఎలాంటి క్యారెక్టర్ అయినా సరే ఐఎమ్ రెడీ టు డూ. అండ్ ఇది జనరల్గా అందరిని అడిగే క్వశ్చన్, మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే ప్రాసెస్ ఏం సార్? మనం మేకర్స్కి టచ్లో ఉండాలా? ఆ రోల్ మందైతే అదే ఎత్తుక్కుంటూ వస్తుంది? లేదండి, ఆ రోల్ మందైతే వెతుక్కుంటూ వస్తుంది ఇవన్నీ కాదండి. ఎందుకంటే ఇప్పుడు చాలా రికమెండేషన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ తరఫు నుంచి రికమెండేషన్స్ ఉంటారు, డైరెక్టర్ తరఫు నుంచి రికమెండేషన్స్ ఉంటారు. సో మేనేజర్, కో డైరెక్టర్, ఎవ్రీథింగ్. అంటే ఒక క్యారెక్టర్ ఉందంటే ఇది వరకు ఒక క్యారెక్టర్కి 4 కాంపిటీషన్ ఉంటే ఇప్పుడు 40 మంది కాంపిటీషన్ ఉన్నారు. సో ఆ కాంపిటీషన్లోంచి ఆ క్యారెక్టర్ మనం చేసి అది ఎడిటింగ్లో కట్ అవ్వకుండా థియేటర్లోకి వచ్చి ప్రజెంట్ అవడం అనేది ఇట్స్ ఏ టాస్క్. చాలా అలా మారిపోయింది. సో అలాంటిది మనం డెఫినెట్గా టచ్లో ఉండాలి, వెళ్తూ ఉండాలి, కలుస్తూ ఉండాలి. అప్పుడు ఇప్పుడు సినిమా ముందు వెళ్ళాం అనుకోండి, డైరెక్టర్ అంటారు అరే ఇంకా టైం ఉందిరా, చాలా టైం ఉంది, నేను చెప్తానులే సూర్య అంటారు. అదే సినిమా స్టార్ట్ అయిన తర్వాత అరే ముందు వస్తే బాగుండేది కదరా, అరే అసలు ముందు వచ్చి ఉంటే ఆ క్యారెక్టర్ నీకే చెప్పాను. సో ఇలాగా ఇట్స్ అ టైమ్. అంటే మనం వాళ్ళకి టచ్లో ఉండే ఎందుకంటే ఒక మనిషికి, ఒక డైరెక్టర్కి లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉండొచ్చు, అన్ని 24 క్రాఫ్ట్స్ మీద వర్క్, బిజీగా ఉంటారు, మైండ్ థింగ్ అంతా. ఆ క్యారెక్టర్ మనం అంటే మనకే ఇవ్వాలి అని స్పెసిఫిక్గా ఉంటే డెఫినెట్గా పిలిచిస్తారు. ఒకవేళ ఆ టైంలో ఐడియా రాకపోతే మనం ఈ క్యారెక్టర్, సో ఎవరు వచ్చినా సరే అందులోంచి బెస్ట్ తీసుకుని వాళ్ళకి ఇస్తారు. సో అంటే ఇది మనకి ఇస్తారు, ఇది మనకి రాలేదు అన్న నేను ఎప్పుడూ బాధపడలేదు. మన దాకా వచ్చింది, మనకి ఇచ్చింది మనది, మనం ప్రూవ్ చేసుకోవాలి, దట్స్ ఆల్. అండ్ ఇందాక మీరు అన్నట్టు ఇప్పుడు కొత్త జనరేషన్ అయితే వస్తున్నారు. అండ్ మీరు ఆల్రెడీ ఆ
ఫేజ్ దాటేసి సక్సెస్ఫుల్గా బయటకు వచ్చేసారు. ఇప్పుడు మీ క్యారెక్టరైజేషన్స్ కానీ మీకు వచ్చే రోల్స్ కానీ వేరున్నాయి. అండ్ వాళ్ళ కాంపిటీషన్ని తట్టుకొని మీరు ఇప్పుడు సర్వైవ్ అవ్వాలంటే మీరు అడిషనల్గా అడాప్ట్ చేసుకున్న స్కిల్స్ ఏంటి? ఏమండి కొత్త పాత అనేది ఏం లేదు. ఐఎమ్ న్యూ బార్న్. మళ్ళీ ఇప్పుడు జనరేషన్ మారిందంటే మళ్ళీ నేను కొత్తగా ప్రజెంట్ అవుతున్నట్టే. ఓకే. సో అంటే ఆ యాక్టింగ్ అన్నది లాట్ ఆఫ్ చేంజెస్ వస్తున్నాయి. సో మనం ఒరిజినల్ గుడ్డు 5000 యూనిట్స్ కొనుక్కునే సిచ్యువేషన్కి తీసుకొచ్చారు సినిమాని. అంటే యుగాంతం అయిపోయి ఒక కల్కి లాంటి సినిమాలో అంటే సో లాట్ ఆఫ్ అంతా జనరేషన్ మారిపోయింది. సో అలాంటి సిచ్యువేషన్లో హౌ టు ఇప్పుడు మన క్యారెక్టర్ ఇస్తే మనం ఎలా చేయాలి కొత్త వాళ్ళతో, ఆ ఫీల్ ఎప్పుడు నేను ఆలోచిస్తాను అంతే తప్ప ఏదో మనం ఎప్పుడో వచ్చాము సక్సెస్ అయిపోయాము నెక్స్ట్ ఇంకో ఫేజ్ వస్తుంది ఆ ఫేజ్ని ఎలా ఎదుర్కోవాలని అదే ఉండదు. ఐఎమ్ న్యూ. ఇప్పుడు ప్రతి క్యారెక్టర్ కొత్తగానే ఉండదు. ఇప్పుడు హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ 10 సినిమాల్లో చేసినా ఆ క్యారెక్టరైజేషన్ వేరువేరుగా ఉంటుంది. సో ఆ ట్రెండ్లో ఇప్పుడు ఏ క్యారెక్టరైజేషన్ ఉంది ఏం ఫాలో అవ్వాలన్నది నేను ఆలోచిస్తాను. దట్స్ ఆల్. అంతే తప్ప ఎప్పుడో వచ్చాము సక్సెస్ అయిపోయామో ఫెయిల్యూర్ అయ్యామా ఇవన్నీ నాట్. అసలు నిన్నటిది మనకి అవసరం లేదు, రేపటి ఏంటో అన్నది మనకు తెలియదు. జస్ట్ స్టిల్ నౌ ప్రజెంట్ మనం ఏం చేయగలుగుతున్నాం అన్నది నేను 100% దానికి వాల్యూ ఇస్తాను. అండ్ సూర్య అంటే ఆల్రెడీ అందరికీ తెలిసిన పర్సన్. ఇండస్ట్రీకి కొత్త కాదు, ఆడియన్స్కి కొత్త కాదు. కాకపోతే మీ లైఫ్లో ఒక కొంత చిన్న ఫేజ్ అయితే ఒక సమస్య అయితే నడిచింది. అది జరిగిపోయిన ప్రస్తావన కాబట్టి నేను దాన్ని ప్రస్తావించట్లేదు. అది అయిపోయిన తరువాత మీరు ఇండస్ట్రీలో మళ్ళీ అవకాశాల కోసం వెళ్ళినప్పుడు ఎవరన్నా దూరం పెట్టడం కానీ తెలిసిన వాళ్ళైనా సరే మాట్లాడకుండా పక్కకి వెళ్ళిపోవడం కానీ ఇలాంటివి జరిగింది? లేదు. అంటే వాళ్ళ దూరం పెడతారో లేదో తెలియదు అని నాకే అన్కంఫర్టబుల్గా అనిపించింది. అరే ఏమనుకుంటారో ఏంటో అనేది. తర్వాత అరే ఏమనుకోవడానికి మనం ఏదైనా తప్పు చేస్తే ఏదైనా అనుకోవచ్చు. నిజంగా మనం డేర్ టు ఎదురుగుండా ఫేస్ చేసిందే కదా అని చెప్పి నేను అందరినీ అప్రోచ్ అవుతున్నాను. ఎవరి దగ్గర కూడా అలాంటి ఏం ఫీలింగ్ నాకు ఎప్పుడు చూపించలేదు. ఎందుకంటే నేనంటే ఏంటో తెలుసు. ఇప్పుడు మనకు సినిమా తప్ప వేరేది ఏం తెలియదు. నేను ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరిగాం, ఎక్కడో ఉంటున్నాం, ఎక్కడో తింటున్నాం. సో పోయేది మాత్రం సినిమా ఇండస్ట్రీలోనే, అదైతే కన్ఫామ్. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో రాజమండ్రిలో పుట్టి ఎక్కడో చదువుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇండస్ట్రీలో సెటిల్ అయ్యి మళ్ళీ ఎక్కడికి వెళ్తామో ఏంటో అన్నది వేరే థాట్ అయితే లేదు. పోయేదైతే మాత్రం ఖచ్చితంగా కన్ఫామ్ ఇండస్ట్రీలోనే. సినిమా అంతే. అండ్ ఒక చిన్న క్వశ్చన్ సార్, ఒక సీరియస్ క్వశ్చనే. ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి అడుగుతున్నాను. ఏదైతే ఒక హత్య కేసులో మీ పైన ఆరోపణలు వచ్చినాయో అది ఆరోపణలు వచ్చినాయి, మీరు లీగల్గా ఫేస్ చేశారు. మీ ప్రమేయం ఎంత మాత్రం లేదని చెప్పి మిమ్మల్ని కనీసం మీకు నోటీసులు ఇచ్చారు కానీ అరెస్ట్ కూడా చేయలేదు. మీరు బయటకు వచ్చేసారు దాని నుంచి. కోర్టు ద్వారానే బయటకు వచ్చేసారు. మీకు ఎలాంటి ప్రమేయం లేదు. బట్ ఎక్కడో మీలోనే మానసికంగా బాగా కుంగిపోయినట్టు. అవును. అంటే మీరు తప్పు చేయకుండా బయటకు వచ్చేసినా కానీ అది పలుగురికి చెప్పుకోవడానికి కూడా మీరు సరైన ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు నలుగురిని కలవడానికి కూడా కొంత టైం తీసుకున్నారు. మీరు ఏ తప్పు చేయనప్పుడు మీకు ఎందుకు సార్ అంత? అదే చెప్తున్నానండి. ఇప్పుడు ఒక మనిషి కష్టపడి పేరు తెచ్చుకోవడం చాలా కష్టం, స్ట్రగుల్. వెంటనే ఒక నిందొచ్చి మీద పడిన తర్వాత దాన్ని ఫేస్ చేయగలగడం షాక్ లాగే ఉంటుంది. ఆ ట్రాన్స్లోంచి నేను బయటికి రావడానికి టైం పట్టింది అంతే తప్ప నేను ఏదో చేశాను నాకు ఏదో అయిపోతుంది అన్న ఫీల్ నాకు ఎప్పుడూ లేదు. నేను ఇంతకుముందు మన ఐ డ్రీమ్ ఇంటర్వ్యూస్లో కూడా సార్తో కూడా నేను ఇదే టాపిక్ డిస్కస్ చేస్తే హార్ట్ఫుల్ చెప్పేశాను నేను ఓపెన్గా. ఇది మై సిచ్యువేషన్. అంటే ఎంతో కష్టపడి మన ఊర్లో మీరు అన్నారు ఏదో చిన్నప్పటి నుంచి పారిపోయి వచ్చి 7th క్లాస్లో మళ్ళీ మినిమం అన్న చదువుకుని రావాలని చెప్పి ఆ 10th ఫినిష్ చేసి ఇంటర్ జాయిన్ అయ్యి డిస్కంటిన్యూ చేసి మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చి మనం ఇంత ఇండస్ట్రీ తప్ప వేరేది ఏం లేదు. అంటే హీరో ఇలా అయిపోవాలని కాదు, చిరంజీవి గారిని ప్రభుదేవ్ గారిని వీళ్ళందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకుని అరే మనం కూడా డాన్స్ బాగా చేయాలి, యాక్టింగ్ బాగా చేయాలి, అందరూ మనల్ని మెచ్చుకోవాలి, ప్రతి ఒక్కరికి ఆర్టిస్ట్కి ఉంటుంది అది. సో అలా అంత కష్టపడి ఎదిగిన తర్వాత టక్మని మనకు సంబంధం లేని ఒక నిందొచ్చి మన మీద పడితే హౌ టు ఫేస్ ఇట్, ఎలా ఫేస్ చేయాలి, నేను ఏం చేయాలి, అరే దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి నాకు టైం పడుతుంది టక్మని. ఇప్పుడు ఒక మంచోడు ఒక దొంగ పక్కన మంచోడు ఉన్నా సరే వాడిని కూడా తీసుకెళ్ళి దొంగే అంటారు. దాన్ని దొంగ అని 10 సార్లు చూపించేసరికి ఆడియన్స్ కూడా ఏమవుతారు, ఈడు దొంగే ఇంకా అంతే. ఇప్పుడు ఎలా మారిపోతుందంటే మన మెయిన్ ఇండస్ట్రీ కానీ ఏదైనా పార్టీ కానీ జరుగుతుంటే
ఐదుగురు ఆరుగురు ఫ్రెండ్స్ కలిస్తే మందు తెచ్చుకుంటారు, సోడాస్ తెచ్చుకుంటారు, గ్లాసులు తెచ్చుకుంటారు, అన్నీ తెచ్చుకుంటారు, కానీ స్టఫ్ తెచ్చుకోరు, తక్కువ తెచ్చుకుంటారు. ఒక పర్సన్ సెలెక్ట్ చేసుకుంటారు, ఆడే స్టఫ్. ఆ పార్టీ అయ్యేలాగా వాడి గురించి అనలైజ్ చేస్తూ వాడు బ్యాడ్ గుడ్ అన్నీ మాట్లాడుకుని అండ్ లాస్ట్కి ఫైనల్గా గుడ్ చేస్తారో బ్యాడ్ చేస్తారో అన్నది మనకి టాస్క్లా ఉంటుంది. సో అదే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఇండస్ట్రీ మొత్తం అందరూ. ఆ 6 మెంబర్స్ కలిసి 6 మూవీస్ చేస్తారు, అలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అంటే గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే ఆడియన్స్ మనం మధ్యలో ఉన్న సర్కిల్లోంచే మనకి ఏదైనా వస్తుంది. ఆడియన్స్ అందరూ మెచ్చుకోవాలనే కదా మనం చూస్తాం. సో అది పాజిటివా నెగిటివ్ అన్నది మనం వాళ్ళు మాట్లాడుకునే దాన్ని బట్టి మనం రిప్రజెంటేటివ్ వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత మనం ఏంటి అన్నది తెలుస్తుంది. బట్ ఎనీహో మీరు ఆ ఫేజ్ దాటేశారు, సక్సెస్ఫుల్గా జర్నీ చేస్తున్నారు, వెరీ హ్యాపీ సార్. అండ్ ఒక్కసారి మీకు అభ్యంతరం లేకపోతే మీ వాట్సాప్ డీపీ చూపిస్తారా? ఎందుకు అలా ఒక్కసారి ఓకే సార్. అంటే ఎందుకు అడిగానంటే మీరు గతంలో రాజమౌళి గారి గురించి చాలాసార్లు మాట్లాడారు. మీ డీపీ చూసుకుంటే ఇప్పుడు ఆ డీపీ చూస్తుంటే ఏదో ఒక డైరెక్టర్ ఒక యాక్టర్ ఫోటో తీసుకున్నట్లేదు, ఒక తండ్రి దగ్గర కొడుకు కూర్చొని ఫోటో తీసుకున్నట్టు ఉంది. నిజంగానే నాకు తల్లి తండ్రి గురువు దైవం రాజమౌళి సార్. ఎందుకంటే మనకి ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన వాళ్ళు మాత్రం దేవుడితో సమానం మనకి. తర్వాత మనకు ఆకలి తీరిన తర్వాత అంటే చాలామంది మంచి క్యారెక్టర్, ఎందుకంటే అలాంటి డైరెక్టర్స్ లేకపోతే నేను లేను ఇప్పటికీ కూడా. ఓ చంద్ర సిద్ధార్థ గారు, కరుణాకరణ్ గారు, మెహర్ రమేష్ అన్న, అందరూ నాకు సినిమాలు ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా నాకు చాలా బాగా చూసుకున్నారు సార్. కానీ నాకు యాక్టింగే రాదు, అసలు ఏమీ తెలియదు. అలాంటి టైంలో సై అనే సినిమా నన్ను నమ్మి అరే వీడు బాగున్నాడు వీడు బాగా చేస్తాడు అని నన్ను నమ్మి నన్ను తీసుకున్నందుకు నేను ఎప్పటికీ రాజమౌళి సార్కి రుణపడి ఉంటాను. ఎందుకంటే నా మదర్ ఫాదరు మనల్ని పుట్టించి మనల్ని కని ఇది చేశారు, కానీ ఒక గురువు మాత్రం మనల్ని ప్రయోజకులు చేస్తారు. ఏమీ రానప్పుడు అంటే వీడు బాగున్నాడు వీడు మనం తయారు చేయొచ్చు అని చెప్పి నన్ను 2 months ట్రైనింగ్ ఇచ్చి డైలాగ్ ఇచ్చి క్యారెక్టరైజేషన్ ఇచ్చి ఆయన తర్వాత నేను ఇన్ని సినిమాలు చేయడానికి ఒక సై అనే ఒక సినిమా చాలా కారణం. అది ఎప్పుడు మనం ఎక్కిన మెట్లు ఎప్పుడు మర్చిపోకూడదు, అన్నం పెట్టిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు. అంటే ఢిల్లీకి రాజైనా సరే తల్లికి కొడుకే, అలాగా రాజమౌళి సార్ ఆస్కార్ తీసుకున్న ఏం చేసినా సరే నాకు మాత్రం గురువు తండ్రి తల్లి. నిజంగా ఆ ఫీల్ నాకు ఎప్పుడు ఉంటుందండి. అది మనం ఏం చెప్పుకోకర్లేదు, మన హార్ట్లో ఉంటే చాలు. అదే అంటే ఇప్పుడు మీ డీప్ అయితే ఎవరు చూడరు కదా, పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అవును, అదే ఒకరికి మనం చెప్పుకోకర్లేదు, మన హార్ట్లో మనకు ఉంటే చాలు ఇప్పటికి. అండ్ మీరు నూనాంగ్ నచ్చే సినిమా చూసారా? అవునండి, నూనాంగ్. దాంట్లో వెంకటేష్ ప్రకాష్ రాజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమొచ్చాను అడుగుతాడు, ఏదొచ్చా అంటారు. సేమ్ అదే సీన్ మీరు రాజమౌళి గారి దగ్గర క్రియేట్ చేశారు. అవునండి, అంటే ఏమొచ్చా చెస్ వచ్చని చెప్పారంటే అంటే నిజంగా అంటే అది గేము, రగ్బీ గేము, ఫైట్ గేము, అదే టగ్ ఆఫర్ గేమ్ అని మనకు తెలియదు. మనకు యోచ్ అంటే అరే ఇంత పెద్ద ఆయన అడిగారు. నేను అప్పటికి రాజమౌళి సార్ ఫ్యాన్, సింహాద్రి సినిమా రిలీజ్ తర్వాత నేను ఆయన ఫ్యాన్ అయిపోయా. అసలు అంత బాగుంటుంది ఇంటర్వెల్ బ్యాంక్ చూసిన తర్వాత. సో రమ మేడం, రాజమౌళి సార్ వచ్చారు, అందరూ సెలక్షన్స్ మాట, అందరూ జిమ్ బాడీ, హైట్ 6 feet అయి ఉన్నారు. అక్కడ కుమార్ అని ఒక అసోసియేట్ డైరెక్టర్ అన్న ఉండేవారు. అన్న ఉంటే అన్న చెప్పాను అలా అన్న తప్పన అని ఒక సినిమా ఇంకా అంటే ఫస్ట్ రిలీజ్ అయింది మధ్యలోంచి వచ్చామన్నా సార్ ఇలా ఇంటర్వ్యూస్ పెడుతున్నారు అని చెప్తే వచ్చామన్నా అంటే సరే అయితే నేను పంపిస్తాను రాగానే మీరు కూర్చోండి అని చెప్పి నన్ను ఇంకో ఫ్రెండ్ని కూర్చోబెట్టారు. ఇంట్లో సారు రమా మేడం ఇద్దరు కలిసి వచ్చారు. లోపలికి వెళ్ళి కూర్చోగానే ఫస్ట్ మెంబర్ నేను అన్న చెప్పన్నా ఒకసారి ఆయన చూసినట్టే నాకు ఎక్సైట్మెంట్, అన్న నేను కలుస్తానన్నా కలుస్తా అంటే సరే అయితే వెళ్ళి కలవమన్నారు. కలిసా మేడం సార్ ఇద్దరు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఇందుకే ఎక్కడ చదువుకున్నావు ఏంటి అంటే రాజమండ్రి సార్ ఇలా అని చెప్పాను. అవునా అన్న యాక్టింగ్ వచ్చాయి అన్న, ఇప్పుడు ఆల్రెడీ చిన్న సినిమా ఒకటి చేస్తున్నాను సార్ అది చెప్తే ఇందుకు మేడం అడిగారు స్పోర్ట్స్ అదే గేమ్స్ ఏమన్నా వచ్చా అంటే మనకు కొంచెం ఆలోచించి మన కొంచెం మెచ్యూర్డ్ లెవెల్స్లో ఇంటెలెక్చువల్ గేమ్ ఏదైనా చెప్పాలని చెప్పి చెస్ నిజంగానే చెస్ వచ్చి సార్ అన్నాను. నవ్వుతూ ఉన్నారు అసలు, ఏంటి నవ్వుతున్నారు నాకు ఏం అర్థం కాదు. అలా కాదు రన్నింగ్ కానీ క్రికెట్, స్పోర్ట్, బాస్కెట్బాల్ ఇలాంటి స్పోర్ట్స్ గేమ్ ఏమన్నా కొంచెం రన్నింగ్ చేసే ఏమన్నా వచ్చంటే స్కూల్లో ఫస్ట్ నేనే అండి రన్నింగ్లో.
అది చాలా ప్లస్ అయింది. ఇలాగ రన్నింగ్లో ఫస్ట్ మేడం అది ఇది అని చెప్తే అవునా అని చెప్పి అప్పుడు నేమ్ రాసుకున్నారు. మరి స్కూల్ చదవకుండా వచ్చేస్తా అన్నారు మీరు ఇండస్ట్రీకి. 7వ క్లాస్లో 2 రూపాయలు జేబులో పెట్టుకొని వచ్చేసారు. ఇప్పుడు ఆ స్కూల్లో చదవడం వల్ల కదా, రన్నింగ్ రావడం వల్ల కదా ఉపయోగపడింది. అంటే చిత్రంగా మనకు తెలియదు కదా. సో నిజంగా అలాగా రన్నింగ్ చాలా ప్లస్ అయింది. సో రాజమౌళి సార్, రమ మేడం సెలెక్ట్ చేయడం, ఆ సై మూవీలో అంత మంచి రోల్ నాకు ఇవ్వడం అనేది నిజంగా నాకు గిఫ్ట్ లైఫ్లో. అండ్ మీరు ఏ గురువు గారి దగ్గర అయితే మీ జర్నీ స్టార్ట్ చేశారో ఆ గురువు గారు ఇప్పుడు వరల్డ్ సినిమాకి ఒక ఐకాన్. ఎస్, సో చాలా గర్వంగా ఉంది అసలు. అసలు ఆయన ఎదిగే స్థాయి, ఆ రేంజ్ని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది. అండ్ ఆ ఫ్యామిలీ బాండింగ్, అంటే వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ కూడా ఒక సినిమా మొత్తాన్ని కలిసి వాళ్ళ ఫ్యామిలీ చేస్తారు. వాళ్ళ రిలేషన్ ఎలా ఉంటుంది రాజమౌళి గారి? నాకు ఎప్పుడు చూసినా సరే అరే ఈ ఫ్యామిలీలో నేను ఎందుకు పుట్టలేదా అన్న ఒక ఫీలింగ్ అయితే ఉంటుందండి. ఎందుకంటే వెరీ నైస్. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు అనేవి లేవు ఎక్కడ కూడా, మనం రేర్, అంతరించిపోయింది. సో రాజమౌళి సార్ ఫ్యామిలీ ఎలా ఉంటుందంటే ఒక సండే వస్తే అందరూ కలుస్తారు, అందరూ చాలా హ్యాపీగా మాట్లాడుకుంటారు. మళ్ళీ మండే ఎవరు జాబ్స్కి వాళ్ళు, ఆ సండే అన్నది సినిమా గురించి ఎవరు టాపిక్స్ మాట్లాడరు. అంటే హ్యాపీనెస్, అంటే వాళ్ళ పర్సనల్ విషయాలు అవి ఒక 15 ఒక ఫ్యామిలీస్ కలిసి 15 అక్కడ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్ వాళ్ళు అందరూ కలిసి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అలాంటి హెల్తీ ఫ్యామిలీని నేను ఇప్పుడు దాకా చూడలేదు. అంటే చెప్పుకునేవారు ఊర్లో ఇలా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, చాలా పెద్ద కుటుంబాలు అవి అని. కానీ నేను ఫస్ట్ టైం చూసిందంటే రాజమౌళి సార్ వాళ్ళ ఫ్యామిలీని చూశాను. ఎందుకు బర్త్డే టైంలో రాజమౌళి సార్ ఇంటికి వెళ్తే వల్లి మేడం వాళ్ళ ఇంటికాడ ఉన్నారు, హాల్లో ఇలా పడుకుని ఉన్నారు. కిరవాణి సార్ ఒక బెంచ్ మీద కూర్చుని మాట్లాడుతున్నారు. చుట్టూ ఒక 15 మెంబర్స్ పిల్లలు, వాళ్ళు వీళ్ళు అందరూ ఆయనతో రాజమౌళి సార్తో పడుకుని ఉన్నారు. అసలు నాకు ఎలా ఉంటుంది షాక్. అబ్బా రాజమౌళి సార్ కింద పడుకుని అందరితో మాట్లాడుతుంటే ఎంత హ్యాపీ ఫీల్ అనిపించిందంటే, చాలామంది బయట తెలియని వాళ్ళు చాలా ఊహించుకుంటారు, అలా ఉంటారు ఇలా ఉంటారు. ఇట్స్ అ వెరీ సింపుల్. ఓకే, ఆ సింపుల్సిటీ అన్నది చాలా అంటే హార్ట్ఫుల్గా ఉంటారు అంతే. మనం ఏదన్నా చాలా బిస్కెట్లు చాలా నవ్వుతుంటారు, మనం ఏమన్నా పొగిడినా కానీ అర్థమైపోద్ది ఓహో ఈడేదో అంత సరదాగా ఉంటారు, అంత బాగుంటారు. సూపర్. అండ్ ఆ నలుగురు సినిమా అంటే ప్రతి యాక్టర్ కూడా తన మొత్తం ఎంటైర్ కెరీర్లో అలాంటి ఒక సినిమా పడితే, అలాంటి ఒక రోల్ పడితే బాగుంటుంది అని చెప్పి అందరూ పరితపిస్తుంటారు. మీకు కెరీర్ స్టార్టింగ్లోనే పడిపోయింది. అవునండి, నిజంగా నాకు కూడా తెలియదు అప్పుడు నేను చేసేటప్పుడు కూడా. నెవర్ అంటే ఒక సినిమా ఎఫెక్ట్ ఇంత ఉంటుంది, ఆడియన్స్లో ఇంత రిప్రజెంటేటివ్ చేసి ఒక క్యారెక్టర్ని ఎన్లాస్ చేసి చూస్తారు అన్నది ఆ నలుగురు తర్వాత నాకు బాగా తెలిసింది. ఎందుకంటే చంద్ర సిద్ధార్థ గారు గ్రేట్ గోస్ట్, అంటే ఆయన అసలు మాట్లాడరు ఎక్కువ, ఓన్లీ పర్ఫార్మెన్సెస్ కానీ ఇది కానీ మాత్రం చాలా డీప్గా అబ్జర్వ్ చేస్తారు, తక్కువ మాట్లాడతారు. ఇప్పుడు వెరీ స్మైలీ, అంటే ఈయన దగ్గర ఎలా చేయాలి, ఈ క్యారెక్టర్ ఏం చేయాలి అన్నది అసలు నాకు చాలా ఫస్ట్. ఎందుకంటే బాడీ లాంగ్వేజ్ అంతా సైలో పింగ్ పాంగ్ క్యారెక్టర్. అవును, సో అది చాలా హైపర్ ఉంటుంది. ఇది అంతా కొంచెం సెటిల్డ్ ఉంటుంది. నెక్స్ట్ సెటిల్డ్. నా క్లోజ్ తీసేటప్పుడు కూడా ఇక్కడ షర్ట్ పట్టుకుని కదలకుండా ఉండేటట్టు ఇలా షర్ట్ పట్టుకుని తీసేవారు క్లోజ్. అంటే అంత హైపర్ ఉండేది బాడీ లాంగ్వేజ్ అదిని. సో అలా చంద్ర సిద్ధార్థ గారు చాలా సపోర్ట్ చేశారు. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు అంటే క్యారెక్టర్ని ఎలాగ చేయాలన్నది ఒక మానిటర్ ఒక టేక్ అలాగా సినిమా మొత్తం కూడా 32 డేస్లో ఫినిష్ అయిపోయిందండి. అండ్ ఆ నలుగురు ప్రస్తావన ఎందుకు తెచ్చానంటే, రాజేంద్ర ప్రసాద్ గారి మీ సీన్లు ఉంటాయి అనమాట, కొంచెం సీరియస్ సీన్లు పక్కన పెడితే ఇప్పుడు బూస్ట్ తాగమంది తీసుకొచ్చే సీన్ ఒకటి ఉంటుంది. నాకు తెలిసి మీ ఇద్దరి మధ్య ఏదో డైలాగులు రాస్తే ఆ డైలాగులు చెప్పినట్టు లేవు ఆ సీన్. అవునండి, ఫాదర్ అండ్ సన్. ఎందుకంటే అలా చూపించారు. ఇప్పుడు జుట్టు పట్టుకుని మొత్తం పైకి పెట్టిపో. అవును, నిజంగా అది చాలా ప్రతి ఇంట్లో కూడా అంటే రిలేషన్, ఒక ఫాదర్ సన్ ఎలా రిలేషన్ బాండింగ్ ఉంటుంది, ఒక మదర్ ఒక కూతురుకి ఉండే రిలేషన్ ఎలా ఉంటుంది, ఎక్కువ అటాచ్మెంట్స్ ఎలా ఉంటాయి, ఆ ఫీల్ అది చాలా బాగా చూపించారండి చంద్రశేఖర్. అందుకే ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సినిమా. ఒక పేరెంట్స్కి, ఒక పిల్లలకి ఎవరికైనా చూపించాలి ఒక పేరెంట్స్ అనుకుంటే మాత్రం ఆ నలుగురు సినిమా ఎప్పటికీ అంటే హ్యూమన్ వాల్యూస్. ఇప్పుడు తల్లిదండ్రుల వాల్యూస్ అన్నది అంటే మరుగున పడిపోతున్నాయి. ఇప్పుడు యూఎస్ వెళ్ళిపోతున్నారు, ఇక్కడ చూసుకోవడానికి ఎవరు ఉండట్లేదు చాలామంది. కానీ ఆ పిల్లలకి ఒకసారి సినిమా చూపిస్తే హౌ టు పేరెంట్స్ రెస్పెక్ట్ ఏంటి, అసలు మా ఎలా చూసుకోవాలి అన్నది ఖచ్చితంగా మనిషి ఉన్నంత వరకే అండి. మనిషి లేకపోయిన తర్వాత మనం ఏం చేసినా నెవర్ వేస్ట్, ఏం చేసినా. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారితో మీకు మంచి ట్రావెలింగ్ ఉంది. అండ్ మాకు పర్సనల్గా తెలుసు ఆయన. అంటే ఆయన ఎట్లా ఉంటుందంటే ఒకసారి కనిపించిన తర్వాత రెండోసారి భుజం మీద చేసి ఎరా బడవా అంటాడు. నిజంగా అంటే అది ఒక లవ్తో కూడిన తిట్టు కూడా కాదు, ఒక పలకరింపు.
అదే మొన్న వార్నర్ అడగడానికే ఈ లీడ్. సో రాజేంద్ర ప్రసాద్ గారు అనాలని ఎవరిని అనరు. లేదు ఆయన వెరీ ఎక్సైటెడ్ అండ్ చాలా మంచి పర్సన్, నైస్ పర్సన్. ఆయన తర్వాత దానికి క్షమాపణ కూడా చెప్పాల్సి వచ్చింది. ఒరే వార్నర్ అది ఇది అని అంటే మీకు ఫ్లోలో చూసినప్పుడు ఏమర్థమైంది? అంటే అంత పెద్ద క్రికెటర్ అందరికి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు, ఇది వరల్డ్ ఫ్యాన్స్ కదా. సో రాజేంద్ర ప్రసాద్ గారు అలా అనేసరికి చాలా మంది డైజెస్ట్ చేసుకోలేకపోయారు. దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు రాజేంద్ర ప్రసాద్ గారు. కాకపోతే ఆ ఫీల్ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఇంటిమేసీ ఏంటన్నది మనకు ముందుగా తెలియదు. వాళ్ళు కూర్చొని మాట్లాడుకున్నది, ఆ లంచ్ ఆ డిన్నర్ కలిసి చేసి ఒక స్పెండ్ చేసిన ఆ 2 days తెలీదు. సో దానివల్ల ఆ చనువుతో ఆయన అక్కడ స్టేజ్ పైన మాట్లాడేసరికి చాలామంది అంటే అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారు, రిసీవ్ చేసుకోలేకపోయారు. తర్వాత దానికి అపాలజీ కూడా చెప్పారు ఆయన. నిజంగా అంటే ఆయనతో ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందంటే మన సొంతం అన్న ఒక ఫీల్ ఆ వేలో మాట్లాడేసరికి ఆ ఆడియన్స్కి ఏంటి తెలుగు రాదు కాబట్టి నిన్ను మాట్లాడినారు అది ఇది అని చెప్పి ఇలా కామెంట్ చేస్తారు. తర్వాత రియాక్ట్ అయ్యి తను ఒక రాజేంద్ర ప్రసాద్ సార్ ఒక వీడియో పెట్టారు. చాలా హ్యాపీ అది. ఎందుకంటే ఆ బాండింగ్ తెలియకున్నప్పుడు మనం టక్మని మాట్లాడేసరికి అర్థం కాదు. కానీ ఇద్దరు కూడా అదే రిలేషన్ మెయింటైన్ చేసేసరికి ఓకే అమ్మాయి అంటే అపాలజీ ఎప్పుడు కూడా రిలేషన్ చూపించిన తర్వాత మాట్లాడితే ఆ ఫీల్ వేరు. మాట్లాడిన తర్వాత ఈ రిలేషన్ చెప్పారు కాబట్టి ఓకే కూల్ ఎవ్రీథింగ్. అండ్ ఆ నలుగురికి సంబంధించి ఒక సీరియస్ క్వశ్చన్. అందులో హీరో రాజా గారితో మీకు మంచి సాన్నిధ్యం ఉంది, మంచి ట్రావెలింగ్ ఉంది ఇద్దరు మధ్య. అవును, నాన్నతో ఆల్మోస్ట్ నేను చాలా ట్రావెల్ చేశాను. రాజాను కూడా వెరీ నైస్ పర్సన్. అవును, బట్ రాజా గారు రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సినిమాలు ఎలా చూస్తారు అసలు, మార్నింగ్ వెళ్ళిపోయి అసలు వేరే నిర్మాత నాకు కూడా చాలా మంది ఫార్వర్డ్ చేశారు, నేను కూడా చూశాను. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సినిమా ఉండబట్టే రాజా అనే పర్సన్ అందరికి తెలిసారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆయన పాత్ మారింది, ఓకే అది ఆయన చాయిస్, తప్పేం లేదు. బట్ పాత్ మార్చుకున్న తర్వాత సినిమాని తక్కువగా మాట్లాడకూడదు కదా, ఆ కామెంట్స్ని ఎలా చూస్తారు? రాజా అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే యాజ్ మా ఇంట్లో నాకు 2 తమ్ముళ్ళు ఉన్నారు, నాకు అన్నలు లేరు. సో ఆ నలుగురు సినిమా తర్వాత నేను చాలా అన్నగా నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. నేను కూడా చాలా ట్రావెల్ చేశాను రాజాన్నతో. సో వెరీ నైస్ పర్సన్. బట్ ఆ మాటతో నాకు కూడా మీరు చెప్పినట్టుగానే ఆ మాట అంటే నాకు కూడా బాధ వేసింది ఎక్కడో ఒక కార్నర్లో. ఎందుకంటే తను రికగ్నిషన్ సంపాదించుకుంది, యాజ్ ఇప్పుడు ఫాస్టర్గా వెళ్ళి ఇంతమందికి ప్రజలకి తన బోధిస్తుంది, చెప్తుంది, ఇన్స్పైర్ చేస్తుంది కూడా ఒక సినిమా నుంచే వెళ్ళి. కానీ అలాంటి సినిమాని అవమానించడం అన్నది అంటే ప్రతి శుక్రవారం లైన్లో నుంచుని సినిమాలు ఎలా చూస్తారయ్యా మీరు అంటే, ఈయన సినిమా కోసం కూడా చాలామంది లైన్లో నుంచి చూశారు కదా. చూడకుండా ఆనంద్ అనే అంత పెద్ద హిట్ రాలేదు, ఆ నలుగురు రాలేదు, వెన్నెల అనే సినిమా రాలేదు, భద్రాద్రి, చాలా సో మెనీ ఫిలిమ్స్ తను చేసినవి కూడా ఒక రికగ్నైజ్డ్ ఆర్టిస్ట్గానే తను అందులోకి వెళ్ళి ఇంత క్రేజ్ని సంపాదించుకోవడం జరుగుతుంది. సో అలాంటిది మొన్న కూడా నేను కొన్ని రీల్స్లో నాకు ఫార్వర్డ్ చేశారు. ఏది 2 కోట్లు ఇస్తారు, ఒక 2 months ముందు నా దగ్గరికి వచ్చి ప్రొడ్యూసరు వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి కూడా చూసుకోకుండా నేను సమాధానం చెప్పాను. అవన్నీ వెరీ ఇప్పుడు ఆర్టిస్టులు అన్న వాళ్ళకి కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అసలు సంబంధం లేదు. అది యూనివర్సల్. ఇప్పుడు తమిళ్లో విజయ్ గారు ఉన్నారు, క్రిస్టియన్. కేరళలో ఉన్నారు, చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు. సో మన దాంట్లోనే చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు. కన్నడలో ఉన్నారు. అది చెప్తున్నాను, సినిమాకి కులాలు, మతాలు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందూస్ అందరూ ఉన్నారు. అంతే తప్ప ఒక హిందువే యాక్ట్ చేయాలి, ఒక క్రిస్టియన్ యాక్ట్ చేయకూడదు, ఒక ముస్లిం యాక్ట్ చేయకూడదు, అలాంటిది ఏమీ లేదండి. అన్నిటికీ అతీతంగా ఉన్న ఏకైక ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో రాజన్ అలా అనడంతో నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారిని చూసి ఒక ఇన్స్పైర్ అయ్యి, మనం చిన్నప్పటి నుంచి ఆయన్నే చూసి ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చి, చిరంజీవి సార్ కూడా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని కూడా అంత బాగా దగ్గర తీసుకుంటారు, అంత బాగా ప్రేమిస్తారు, అంత బాగా చూసుకుంటారు. ఎవ్రీ హీరోస్, ప్రభాస్ అన్న కానీ, వెంకటేష్ బాబు గారు కానీ, నాగార్జున గారు కానీ, బాలయ్య బాబు గారు కానీ, ఈ కులాలు, హిందూ, ముస్లిము ఇలాంటి తేడాలు కానీ ఏముండవు. కానీ ఒక ఇన్స్పిరేషన్గా అవతల వాళ్ళకి ఒక స్టేజ్ పై నుండి ఒక ఫాదర్గా అంతమంది చెప్తునేటప్పుడు ఇలాగ సినిమా గురించే ఎక్స్పెషల్లీ మాట్లాడి చెప్పడం అన్నది నాకు ఎక్కడో బాధ అనిపించింది. సీరియస్గా అది కరెక్ట్ కూడా కాదు. సనాతన ధర్మం అనేది హిందూ ధర్మం. ఇప్పుడు నేను హిందూ అయితే నా దేవుడు గొప్ప, అంతే తప్ప ఒక దేవుడిని పక్క దేవుడిని అవమానించి పక్క కులాన్ని దూషించే హక్కు, రైట్స్ మనకు లేవు. ఇప్పుడు నా ఇష్టం, నేను క్రిస్టియన్గా మారాలనుకుంటే డెఫినెట్గా నాకు అనిపించాలి, నేను మారిపోతా. ఒక ముస్లింగా మారాలి, ఒక ముస్లింగా నాకు అనిపించాలి, నేను మారుతా. అంతే. మొత్తం అంటే ఫోర్స్ చేసి వాళ్ళు నాకు ఇలా జరిగింది, నీకు ఇలా జరుగుతుంది, మీరు కూడా రండి అనడంలో అర్థం లేదు.
ఎందుకంటే అందరూ ఒకటే, మన మనుషులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కులాలు మతాలు ఇవన్నీ పుట్టినాయి తర్వాత, కానీ ఒక మతం గురించి ఒక కులం గురించి ఇన్స్పైర్ చేసి అది మూవీతో కంపేర్ చేసి సినిమా గురించి ఒక ప్రొడ్యూసర్ నాకు 2 కోట్లు ఇస్తా అన్నాడు అయినా నేను వెళ్ళలేదు అంటే అది అన్న ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్ అంతే తప్ప అది చెప్పి జనాల్ని ఏదో ఇన్స్పైర్ చేసి మార్చడానికి కోసం ట్రై చేయడం అన్నది నాకు కరెక్ట్ అని అనిపించలేదు. సో నాకు కూడా సమ్ ఫీల్ ఉంది ఖచ్చితంగా. మీరు ఇప్పుడు మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నాను, అయితే నాకు అనిపించిన ఫీల్ అది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. ఇప్పుడు దేవుడు అన్నది పర్సనల్, మన హిందూ సనాతన ధర్మం. ఇప్పుడు కర్మ ఎవరు చేసినా తప్పు ఎవరు చేసినా అది అనుభవించాలి. అది మంచి చేస్తే మంచి తిరిగి మళ్ళీ మనకు వస్తుంది, చెడు చేస్తే తిరుగు అది కూడా మనమే ఫేస్ చేయాలి. ఆ రెండు మనం ప్రతి ఒక్క మనిషి ఫేస్ చేస్తున్నప్పుడు ఎవరి దేవుడు, ఇప్పుడు రంజాన్ మనం రంజాన్ జరుపుకున్నాం, అందరూ హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్నారు. ఓకే, మనం ఎప్పుడు ఆంధ్రాలో కానీ ఎక్కడైనా సరే హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంతే, మన బ్లడ్ ఒకటే, ఎవ్రీథింగ్ అన్నీ ఒకటే అయినప్పుడు ఎస్పెషల్లీ సినిమా నన్ను దేవుడు మార్చాడు, సినిమా నుంచి నేను బయటకు వచ్చాను, మీరు కూడా వచ్చి చూడండి, మీరు కూడా దేవుళ్ళలో ఐక్యమైపోండి, మీరు ఈ క్రిస్టియానిటీ తీసుకోవడంలో అర్థమేం లేదు. ఇప్పుడు మనం బలవంతంగా ఒకరు మార్చక్కర్లేదండి, మనకు అనిపించింది అరే అని చెప్పి మనమే చేంజ్ అవ్వాలి, మన చాయిస్ అంతే తప్ప సినిమాని అడ్డు పెట్టుకుని వాళ్ళందరికీ బోధించి ఏదో వాళ్ళని ట్రాన్స్లోకి తీసుకెళ్ళి వాళ్ళని మారమనడం అంటే అన్న మారచ్చు, ఎందుకంటే అన్న పర్సనల్ ఒపీనియన్ అది. కానీ వేరే వాళ్ళకి మన సినిమా వాళ్ళని బ్యాడ్ చేసి తను అన్న కూడా వెళ్ళింది సినిమా నుంచే కదా, సినిమా నుంచే వెళ్ళి తను అలా చెప్పడం అన్నది నాకు అందుకో అంత కరెక్ట్ అని అనిపించలేదు. అందే ఆ ఒక్క చిన్న బాధ అయితే ఉంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ అంటే యాజ్ ఏ నేను సినిమా పర్సనే, ఇప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ బాబు గారు, ప్రభాస్ అన్న వీళ్ళందరూ చూసి ఇప్పుడు పుష్ప అవుతుంది, ఆ క్యారెక్టరైజేషన్స్ ఆ సినిమా పర్సన్ని ప్రతి ఒక్కరు అవమానిస్తారు. చాలా ఇప్పుడు ఒక మాట అనేటప్పుడు సినిమా వాళ్ళ మీద ఎఫెక్ట్ చాలా పడుతుంది, ప్రతి ఒక్కరు కూడా అభిమానిస్తారు. ప్రతి ఒక్కరు అంటే దీనికి కులాలకి మతాలకి ఎటువంటి సంబంధం లేకుండా అతీతంగా ఉన్నదే ఒక సినిమా ఇండస్ట్రీ. సో ఆ సినిమా గురించి కంపేర్ చేయకుండా వేరే ఏదైనా మాట్లాడి వాళ్ళని ఇన్స్పైర్ చేసినా బాగుంటుంది. కానీ ప్లీజ్ నాకు ఎందుకు చిన్న బాధ అని అనిపించింది. అర్థమవుతుంది సార్. సరే టాపిక్ పక్కన పెట్టేద్దాం, ఎమోషనల్ అయిపోతున్నారు. అంటే ఎందుకు అవుతున్నారంటే మా అన్న ఇలా ఉండకూడదు. ఎగ్జాక్ట్లీ, సీరియస్లీ నాకు అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ మన సినిమాయే ప్రాణం, సినిమాయే ప్రపంచం, సినిమాయే లోకం. అక్కడి నుంచి మనం వెళ్ళి అవతల వాళ్ళకి మన గురించి మళ్ళీ ఆ బ్యాడ్గా చెప్పి ఇది చేయడం అన్నది నాకు ఎందుకు చిన్న ఇది అనిపించింది. ఓకే సార్, అంటే పక్కన పెట్టేద్దాం, మీరు ఎమోషనల్ అయిపోతున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ సార్, మీరు ఎందుకు సార్ అంటే ఇప్పుడు ఉన్న ఆర్టిస్టులు అందరూ 1-2 సినిమాలు చేసేయంగానే ఒక యూట్యూబ్ ఛానల్స్ పెట్టేసేయడం, ఒక ఇన్స్టా అకౌంట్స్ ఓపెన్ చేసేసేయడం, వాటిని తమ ఛాన్సుల కోసం అస్త్రంగా వాడుకోవడం, తప్పులేదు పాతుగా వాడుకోవడం, ఇలా చేస్తున్నారు కొంతమంది. మీరు ఎప్పుడు అలాంటి ప్రయత్నాలు చేయలేదు. అండ్ ఈ క్వశ్చన్తో కంటిన్యూడ్ క్వశ్చన్ ఇంకోటి ఉంది. కొంతమంది ఇలాగే స్టార్ట్ చేసి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి లక్షలు సంపాదించి ఈరోజు అందరి చేత విమర్శలు ఎదురు వస్తున్నాయి వాళ్ళకి. అండ్ మీరు ఎందుకు అసలు అంటే ఆ సోషల్ మీడియాలో మీకంటూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవడానికి కారణం ఏంటి? నిజంగా మీరు అన్నట్టు బెట్టింగ్ యాప్ నాకు కూడా వచ్చింది, ఇలాగా ఒక గేమ్ని ప్రమోట్ చేయమని చెప్పి వచ్చింది. ఓకే, బిగ్ మన ఇది సో కార్డ్స్ గేమ్. ఓకే, అదే. సో నాకు ఎందుకో అది కాదండి. ఇప్పుడు నేను కొంతమందిని చూసా, నా దగ్గర మార్నింగే వాళ్ళకి గేమ్లో 3,000 రూపాయలు వస్తాయి. సో సాయంత్రం అయ్యేసరికి వాళ్ళు 30,000 అప్పు చేస్తారు. ఈ 3,000 వచ్చినాయి అన్న ఎక్సైట్మెంట్తో వాళ్ళు అందులోనే పోతూ ఉంటాయి, నేను చూసా. సో నెక్స్ట్ వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి 1,000 రూపాయలు అయ్యాన్ని, 2,000 అయ్యాన్ని. సో అలాగా సాయంత్రం అయ్యేసరికి వాళ్ళకి 30,000 అప్పు చేస్తున్నారు. సో అది ఎడిట్గా మారిపోతున్నారు. సో అలాంటి దానికి మనం చేసామనుకోండి, రేపు సొసైటీలో ఇప్పుడు అందులో మా బ్రదర్ ఉండొచ్చు, చిన్నాన్న ఉండొచ్చు, పెద్ద అందరూ పీపుల్ ఒక మంచి ఏదన్నా మనం చేసేదాన్ని అవతల వాళ్ళు అరే బాగుందని అది మనకే నచ్చినప్పుడు మనం ప్రమోట్ చేసి కొంతమంది జీవితాలకి మనం ఇది చేయకూడదు. ఫ్రీ మనీకి మనం ఎక్కువ ఎప్పుడైనా సరే డైవర్ట్ అయ్యామనుకోండి, మనం కష్టపడే మెంటాలిటీ చాలా తగ్గిపోతుంది. సో ఎప్పుడైనా అదే చెప్తున్నాం కదా, మార్నింగ్ ఒక్కసారి మీరు 2 గేమ్స్ ఆడితే 3,000 వచ్చింది అనుకోండి, మీరు ఆశ ఎలా ఉంటుంది? ఈ 3,000 2 సార్లు గేమ్ ఆడితేనే 3,000 వచ్చినాయి అంటే మనం 30 సార్లు ఆడితే ఖచ్చితంగా 3,30,000 వస్తాయి, ఫీలింగ్ ఉంటుంది కదా. ఇలాగా అట్రాక్ట్ చేసుకుని అందరూ డైవర్షన్ ఎలా అయిపోయి చాలామంది కొన్ని అదే లక్షల అప్పులు చేసి చాలామంది సూసైడ్లు చేసుకుని చాలా ఇవన్నీ వింటుంటే నాకే బాధ అనిపించింది. ఎంత ఆఫర్ చేస్తారు సార్ మీకు? నాకు 10 lakhs ఆఫర్ సార్. 10 lakhs వెరీ బిగ్ అమౌంట్ కదా సార్. అంటే
బిగ్ అమౌంటే, కానీ నాకు అవసరం లేదు, ప్రామిస్గా అండ్ అంటే నా క్వశ్చన్ ఏంటంటే ఫైనాన్షియల్గా మీరు కొంత అయితే సఫర్ అయ్యారు, నాకు తెలుసు ఆ విషయం. అంటే ఇప్పుడు ఆ ఇబ్బందులు దాటారో లేదో నాకు తెలియదు, కానీ సమస్యలు అయితే ఉన్నాయి. 10 లక్షలు అనేది మీరున్న సిచ్యువేషన్కి నిజంగా బిగ్ అమౌంట్. అంటే ఏది ఆపింది మిమ్మల్ని? అంత అవసరం ఉన్నా కానీ ఈ తప్పు చేయకూడదు, ఇది తప్పు నాకు పర్సనల్గా కరెక్ట్ అని అనిపించలేదండి. ఎందుకంటే చెప్తున్నా కదా, నేను చూసా చాలా మందిని, చూసిన తర్వాత నాకు బాధ అనిపించింది. అరే ఇప్పుడు ఆ టైంలో దిగజారి అడగడానికి కూడా ఆలోచించడు. 500 కొట్టు, నాకు 1000 రూపాయలు కొట్టు, నేను ఒక జస్ట్ కొట్టినట్టు నేను చూసాను, నా కళ్ళారా చూసిన తర్వాతే నాకు చాలా అన్కంఫర్టబుల్గా అనిపించింది. సో నాకు అప్పుడు ఇది కరెక్ట్ కాదు అని అనిపించింది సీరియస్లీ. ఎందుకంటే మనకు మనసుకు నచ్చిందే నేను ఏదైనా చేస్తాను, నాకు నచ్చలేదు అనుకుంటే ఎవరు చెప్పినా నేను చేయలేను, ప్రామిస్గా. వెరీ గుడ్ సార్. ఇది యాక్టర్ అంటే మీలాంటి వాళ్ళని స్క్రీన్ మీద చూసి మీరు చెప్పే మాటల్ని ఒక 10 మంది, 100 మంది, 1000 మంది, 1,00,000 మంది ఫాలో అవుతుంటారు. మీరు మంచి చేస్తే వాళ్ళందరూ మంచి మార్గంలో. అది నాకు తెలుసు, ఎందుకంటే ఒక క్యారెక్టర్ చేస్తేనే స్క్రీన్ మీద ఇన్స్పిరేషన్గా ఫీల్ అయ్యి చాలా ఇది వస్తుంది. ఎందుకంటే నేను ఆ నలుగురు తర్వాత లాట్ ఆఫ్ చేంజ్. అంతకు ముందు ఉండే సూర్య వేరు, ఆ నలుగురు చేసిన తర్వాత సూర్య వేరు. అంటే హ్యూమన్ వాల్యూస్ అనేవి అప్పుడు దాకా సరదాగా ఉండి ఆ ఏజ్కి తెలీదు. ఆ నలుగురు చూసిన తర్వాత ఐఎమ్ రియలైజ్, అంటే ఫాదర్ మదర్ దగ్గర ఇలా చూసుకోవాలి, ఇలా ఉండాలి, ఒక పర్సన్ వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రారు, ఇలాంటివన్నీ నాకు ఆ నలుగురు సినిమాతో చాలా రియలైజ్ అయ్యాను నేను. అంటే ఇంకో క్వశ్చన్ వచ్చేసి, చిరంజీవి గారి పక్కన ఒక చిన్న సీన్లో యాక్ట్ చేస్తే లైఫ్ ఎంటైర్ కెరీర్కి ఆ ఒక్క సీన్ చాలు అని చెప్పేసి చాలా మంది కోరుకుంటూ ఉంటారు, అది ఆనందం కూడా వాళ్ళకి. కానీ మీరు మాత్రం ఒక 2 సీన్స్లో యాక్ట్ చేశారు జై చిరంజీవి మూవీలో. బట్ నేను మీరు యాక్ట్ చేసింది నేను అవన్నీ అడగట్లేదు. ఆ సీన్లో మీరు లాస్ట్ లేస్ వచ్చిన తర్వాత కాల్ ఉండదు సార్, ఒక నిమిషం అని చెప్పి లేస్ వస్తారు, లేస్ వచ్చి కాల్ ఉండదు. చిరంజీవి గారు లాంగ్ షాట్లోంచి మిమ్మల్ని అలాగే చూస్తూ ఉంటారు, చాలా ఫీల్ చూస్తూ ఉంటారు. మీరు వస్తారు, అక్కడ వెళ్తే మాత్రం జీవా అని ఒకటి ఉంటాడని చెప్పేసి వాడే డబ్బులు చేతిలో పెట్టి వెళ్ళిపోతారు. ఏదో మీరు సరదాగా మళ్ళీ అప్పుడు చిరంజీవి గారికి కళ్ళకి క్లోజ్ పెడితే ఆయన కళ్ళలో మొత్తం నీళ్లు, టీయర్స్ వస్తాయి. అంటే అది ఎట్లుంటుందంటే, ఒక తమ్ముడికో తన బిడ్డకో ఒక ప్రమాదం జరిగితే ఆ తండ్రి పడే బాధ, అంటే నా వల్ల ఈడు ఇలా అయిపోయాడు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పడం వల్ల అన్న ఒక ఫీల్ చాలా బాగా. అదేంటంటే సినిమాని మించి ఆ ఒక్క షాట్, అంటే మీ మధ్య మిమ్మల్ని ఆయన ఏదో ఓన్ చేసుకున్న ఆ ఫీల్ కనిపించింది. నిజంగా. అంటే ఎలా ఉంటుంది సార్, అంటే ఆయనతో పరిచయం ఎలా అయింది, ఆ బాండింగ్ ఎలా ఉంటుంది? నాకు అంటే నా క్యారెక్టర్ చేయడానికి 4 ఉన్నారు. అందులో చిరంజీవి సార్ వచ్చిన నన్ను సెలెక్ట్ చేశారు. రసూల్ క్యారెక్టర్కి అబ్బాయి బాగుంటాడు అది ఇదని. తర్వాత వేణుమాధవ్ అన్న, అంటే అంత బిఫోర్ ముందు నేను సై చేస్తున్నాను కదా, సైకి వేణుమాధవ్ అన్న నాకు తెలుసు. తర్వాత వేణుమాధవ్ అన్న చాలా సపోర్ట్ ఇచ్చారు, గాడ్. అంటే ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో తెలియదు కానీ అన్న ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతిగా కలగాలి, బాగుండాలని కోరుకుంటాను నేను. అంటే ఒక పర్సన్కి ఇంకో పర్సన్ సపోర్ట్ చేస్తే ఏమైనా చేయగలరు. సో అలాగే చాలా టెన్షన్ ఉండేది. చిరంజీవి సార్ ఆయన్ని చూస్తూ పెరిగి, ఆయన చూస్తూ ఇంట్లో మంచాలు ఎరగొట్టి డాన్సులు వేసి ఇన్ని చేసిన పర్సన్ నిజంగా ఆయన ముందు ఫేస్ చేసి యాక్ట్ చేయాలంటే నాకు చాలా చాలా ఆ రోజు నైట్ మొత్తం నిద్రపోలేదు నేను. సుబ్బారావు గారు కో డైరెక్టర్ గారు నైట్ మార్నింగ్ 7:30కి నేను అన్నపూర్ణ 7 acresకి రావాలమ్మా, షూట్ ఉంటుంది రేపు అది అని చెప్పగానే నాకు అసలు అంటే ఆయన చూడగానే ఫేస్ చేయగలను, నేను ఏం మాట్లాడాలి ఫస్ట్, ఆయన ఎలా ఫీల్ అవ్వాలి. నేను నైట్ అసలు నిద్రలేదు సీరియస్లీ. తర్వాత వెళ్తే నాకు టెన్షను. తర్వాత ఫస్ట్ వేణుమాధవ్ వచ్చారు, తర్వాత చిరంజీవి సార్ వచ్చారు. వచ్చిన తర్వాత 4 ఉన్నారు, అందులోంచి నన్ను సెలెక్ట్ చేశారు. అమ్మా ఒక చిన్న ఫీల్. తర్వాత వెళ్ళి డ్రెస్ కాస్ట్యూమ్ అది ఇచ్చారు, వేసుకుని వచ్చాం. తర్వాత డైలాగ్స్ చెప్పారు. డైలాగ్స్ మొత్తం అంతా టక్మని బ్రెయిన్. ఆ రోజే చెప్పారు డైలాగ్స్? ఆ రోజే అప్పటికప్పుడు చెప్పారు. మొత్తం అంతా బ్రెయిన్లో ఉంది. తర్వాత వేణుమాధవ్ వచ్చారు. వచ్చిన తర్వాత చిన్న టెన్షన్ పడి చూసి, అరే నువ్వేం టెన్షన్ పడకు, నీ డ్రీమ్ అంటూ ఒకటి ఉంది కదా, ఇప్పుడు చిరంజీవి సార్తో చేయాలని ఎంతోమంది ఆర్టిస్టులు ప్రతి ఒక్కరు అనుకుంటారు, బట్ నీకు ఛాన్స్ వచ్చింది, నువ్వు ప్రూవ్ చేసుకో అన్నారు. డన్. ఇంక నాకు నిజం చెప్తున్నానండి, నాకు చిరంజీవి సార్ కనపడలేదు. అంటే నేను ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాలి, ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకుని ఆయన నన్ను మెచ్చుకోవాలి, ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆ ఫీల్తో నిజం. ఒక మానిటర్ ఒక టేక్ అసలు 3 days వేసిన షెడ్యూల్ 2 daysలో ఫినిష్ అయిపోయింది. ఓకే.
చిరంజీవి సార్ కూడా చాలా సపోర్ట్ చేశారు. శ్రీనివాస్ అని కాళ్ళకి సీజీ చేస్తారు కదా, ఆయన్ని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేసి, అంటే అంత పెద్ద చిరంజీవి సారు ఒక సీజీ పర్సన్ తీసుకొచ్చి నాకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు, కాలుకి కాటన్ అది కట్టి ఇది చేయాల్సిన అవసరం లేదు. అంటే ఒక ఆర్టిస్ట్ మీద ఆయన చూపించే ప్రేమ ఎలా ఉంటుందంటే, ఇప్పటికి మొన్న వెళ్ళి నేను అప్పుడు కలిసినా సరే లేచి నుంచుని మాట్లాడతారు, సార్ ప్లీజ్ సార్ కూర్చోండి సార్, మీరేంటి సార్ లేచి. మనకి ఎలా ఉంటుందంటే గుండెలు కొట్టుకుంటూ ఉంటాయి, గుండెలు కొట్టుకుంటూ ఉంటాయి ఓ పక్కన. కానీ అంత అంత ప్రేమగా చూడటం అన్నది అవతల తట్టుకోలేరు. అందుకే దిస్ ఇస్ ద నెంబర్ 1 మెగాస్టార్ చిరంజీవి సార్. సూపర్ అండి. అండ్ అలాగే మీరు బాలకృష్ణ గారితో కూడా 2 సినిమాలు యాక్ట్ చేశారు. నేను 4 సినిమాలు చేశాను. 4 ఒక్క మగాడు చేశాను, సింహ చేశాను, మహారథి చేశాను, డిక్టేటర్ చేశాను. 4 సినిమాలు చేశాను. అంటే ఆయనతో బాండింగ్ ఎలా ఉంటుంది? బాగుంటుంది. ఐ మీన్ బాలకృష్ణ గారు అంటే చాలా సీరియస్ గా ఉంటుంది. లేదండి, లేదు. నేను 1 వీక్ ముందు, ఇప్పుడు అఖండ 2 జరుగుతుంది, అన్నపూర్ణలో ఫైట్ సీన్ జరుగుతుంది, ఆది బాబుని బాలయ్య సార్దని అఖండ 2నా? అఖండ 2లో ఆది బాబు అంటే ఆది పిన్సెట్టి విలన్ క్యారెక్టర్. ఓకే, ఫైట్ జరుగుతుంది వాళ్ళది అఖండ 2లో. అఖండ 2లో. సో నేను వెళ్ళి బోయపాటి సార్ని కలవడం జరిగింది. కలిసినప్పుడు బయటకు వస్తుంటే బాలయ్య బాబు గారు కూర్చున్నారు. బాబు నమస్తే సార్ అంటే, రారా కూర్చో అని కూర్చోబెట్టారు. చాలాసేపు 15 మినిట్స్ మాట్లాడారు. నాకేంటి టెన్షన్, అది ఏం చాలా, అంటే మధ్యలో గ్యాప్ చాలా రోజులు అయింది కదా, ఇంకేంటి ఏం చేస్తున్నావు, ఏ సినిమాలు చేస్తున్నావు, అది అని చాలా బాగా అడిగారు. అంటే అవతల వాళ్ళు ఎందుకు బాలయ్య సార్ కొడతారు తిడతారు అంటే, ఇట్స్ అ టైమింగ్. అవతల వాళ్ళు ఎక్సైట్ అయిపోతుంటారు, ఆడియన్స్ చాలామంది. ఇప్పుడు అభిమానులు ఎక్సైట్ అయిపోయి మీద పడిపోతూ ఉంటారు, ఆయన చేయి పట్టుకు లాగేస్తూ ఉంటారు. అభిమానంతో ఏం చేస్తారన్నది ఆ టైంలో తెలీదు. అందుకే చూసి ఫట్మన్ ఎవడైతే ఎక్సైట్మెంట్ ఉంటాడో ఆయన ఒకటి కొడతారు, మిగతా వాళ్ళు అందరూ కంట్రోల్ అవుతారు. ఇప్పుడు అంతే తప్ప ప్రేమతోనే మళ్ళీ అలా అని చెప్పి ఏదో ఆడి మీద కోపం మళ్ళీ రా అని చెప్పి మళ్ళీ ఆడనే పిలిచి మళ్ళీ ఫోటో ఇస్తారు. అంత అంటే హార్ట్లో ఏ ఉండదు, బంగారం అంతే. ఓపెన్గా మాట్లాడేస్తారు, ఏదైనా ఉంటే తిట్టేస్తారు, కొట్టాలని మీద కొట్టేస్తారు, అంతే తప్ప మనసులో ఏమీ పెట్టుకోరు. అంటే కాసేపు సినిమాల విషయం పక్కన పెట్టేద్దాం. నేను మోతీనగర్లో ఉంటాను సార్. నేను రాజీవ్ నగర్లో ఉంటాను. తెలుసు. ఎప్పుడు అక్కడ మన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది కదా, అక్కడ ఎప్పుడు వెళ్ళినా కానీ మీరైతే కనిపిస్తూ ఉంటారు టెంపుల్లో. బాగా భక్తి ఎక్కువ? అవునండి, ఈజ్ అ గాడ్. నేను శివుడిని బాగా నమ్ముతాను. ఎందుకంటే శివుడు మీన్స్ అంటే పంచభూతాలే మన పవర్, అంతే. మనకు దేవుడు ఎప్పుడు కనిపించరు, ఏం లేదు. మనం చేసే మంచే మనకు తిరిగి వస్తుంది, మనం చేసే చెడే మళ్ళీ తిరిగి వస్తుంది. సో ఇట్స్ అంటే మన మైండ్ పీస్ఫుల్గా ఉండాలంటే ఇట్స్ ఎ గాడ్. ఎవరో ఒకరికి సరెండర్ అవ్వాలి మనం. సో నేనైతే గాడ్కి సరెండర్ అవుతాను. ఆ రోజు శివరాత్రి సంథింగ్ ఏదో రౌండ్స్ తిరుగుతా ఉన్నారు మీరు, చాలా రౌండ్స్ తిరిగారు. అంటే ఏం లేదండి, మనం ఎలాగో వాకింగ్ ఓ పార్క్లో తిరిగేది, ఏదైనా గుళ్ళో తిరిగితే కొంచెం ఏదైనా పీస్ఫుల్ ఆఫ్ మైండ్, అంతే. అంత నుంచి ఏదో తిరుగుతా ఉన్నాం అని చెప్పి ఏం కాదు, జస్ట్ అంతే. అండ్ ఒక సీరియస్ క్వశ్చన్ సార్, మీ పర్సనల్కి సంబంధించింది. నాకు తెలిసి మీరు సినిమాలో సక్సెస్ అయ్యేదాకా గుడ్ సన్ అయితే కాదు. అవును, ఐఎమ్ వెరీ బ్యాడ్ సన్. మీరు బ్యాడ్ సన్. అండ్ ఒక సినిమాలో సక్సెస్ అయ్యారు, నిలదొక్కున్నారు. బట్ చాలా తొందరగా ఒక 50 సినిమాలు చేసేసారు, చాలా తొందరగా ప్రొడ్యూసర్గా టర్న్ తీసుకున్నారు. నాట్ ఏ ప్రొడ్యూసర్ అండి, ఐఎమ్ ఆర్టిస్ట్ ఓన్లీ. ఆ క్షణంలో ఆ ఒక్క సినిమాకి, కలియుగ మూవీకి, దానికి కూడా మీ పేరెంట్స్ సపోర్ట్ చేసి ఏమేం చేయాలో వాళ్ళ ఆస్తులు కొంచెం అమ్మైనా సరే మీకు ఇచ్చారు. ఇప్పుడు మీ జర్నీ ఇలా సాగుతూ ఉంది. మధ్యలో కొన్ని ఇబ్బందులు, ఇప్పుడు మ్యారేజ్ కాలేదు కదా, మ్యారేజ్ కాలేదు. సో మీరు వాళ్ళకి కొంత ఆనందం ఇచ్చారు, ఎక్కువ బాధ ఇచ్చారు. అంటే మీ విషయంలో వాళ్ళు చూపించే లవ్ ఎలా ఉంటుంది సార్? ఎందుకు అంటే మీకు ఇద్దరు తమ్ముళ్ళు, మీరు అన్న, ముగ్గురు. అంటే స్మాల్ ఫ్యామిలీ కానీ ఇట్స్ అ గ్రేట్ ఫ్యామిలీ అండి. ఎందుకంటే కొడుకు కోసం తల్లిదండ్రులు ఏమైనా త్యాగం చేస్తారని మనం వింటాం కదా, అలాగే వాళ్ళ ఆస్తులు ఇచ్చేసారు, వాళ్ళ గోల్డ్ ఇచ్చారు, వాళ్ళు సంపాదించింది ఎవ్రీథింగ్ అంతా ఇచ్చారు. అలాగే తమ్ముళ్ళు కూడా, ఇప్పుడు ఆస్తుల కోసం కొట్టుకునే ఫ్యామిలీ ఉంటుంది అన్నదమ్ముళ్ళు ఎప్పుడు కూడా. అలాంటిది మా తమ్ముళ్ళు అన్నది చాలా గ్రేట్. ఇప్పుడు అన్న నిలబడతాడు, మనం ఏదైనా చేయాలని సపోర్ట్తో. నిజంగా వాళ్ళిద్దరు కూడా నా కోసం మొత్తం అంతా డెడికేట్ చేశారు. సో అలాంటి ఫ్యామిలీని నిజంగా అంటే మీరు అన్నట్టు ఆనందం అయితే నేను తక్కువ ఇచ్చాను, బాధ అయితే ఎక్కువ ఇచ్చాను. నాకు కూడా పెయిన్ ఉంటుంది, అరే ఒక మంచి ఫ్యామిలీని తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టేసానే అన్నది. అంటే అప్పుడులో నాకు ఎక్సైట్మెంట్లో తెలియలేదు. అంటే
అంత నాలెడ్జ్ లేదు, జ్ఞానం లేదు. మనం ఒక సినిమా చేస్తే టక్మని ఒక 6 మంత్స్లో మంచిగా డబ్బులు వస్తాయి, డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ ఏదన్నా అమ్మ వాళ్ళకి మంచి కొనిద్దాం, అది ఇద్దాం, ఇది. కానీ సిచ్యువేషన్స్ ఇలా అవుతాయి, మన ఫేట్లో ఇలా రాసుంది అన్నది మనకు తెలియదు కదా. ఇంకొక 1 అవర్ తర్వాత ఏం జరుగుతుంది అన్నదే మనకు తెలియదు. సో ఇలాగ టర్న్ అవుతుంది లైఫ్ అంతా అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సార్ ఒకటి, మీరు అమ్మ నాన్న దగ్గర నుంచి తీసుకొచ్చిన డబ్బుతో పేకాడలేదు, ఒక జూదం ఆడలేదు, ఒక తప్పు చేయలేదు, సిన్సియర్గా సినిమాలో ఒక ప్రయత్నం ఎగ్జాక్ట్లీ నాకు అదే హ్యాపీనెస్ ఉంది ఇప్పటికి. ఇప్పుడు నేను పెట్టింది ఎక్కడో ఎవరికో పెట్టలేదు, నా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, లైట్ ఆఫీసర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకే పెట్టాను. డెఫినెట్గా కళ్ళమ్మతో ఏదో ఒక రూపంలో తిరిగి బ్యాక్ టు మళ్ళీ మనకు వస్తుంది. ఎవరో ఒకరు డెఫినెట్గా గుర్తించి మళ్ళీ ఒక మంచి క్యారెక్టర్, మంచి లైఫ్ ఏదో ఒకటి ఇస్తారు. అంతే తప్ప నేను ఎప్పుడు అలా ఆలోచించను ఎక్కడికో పోయిన డబ్బులు ఏదో నాశనం చేసేసారు. మీరు అన్నది కరెక్ట్. నా ఫీలింగ్ కూడా, నేను ఇంత కాన్ఫిడెన్స్గా ఇంత హ్యాపీగా ఎందుకున్నాను అంటే ఆ ఒక్క రీజన్. నిజంగా ఎవరొక్క పెట్టలేదు, నేను నా చుట్టూ ఉన్న నా ఫ్యామిలీ మెంబర్స్కే పెట్టాను నేను, అంతే. సో ఆ విషయంలో అయితే ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది నేను అన్నది కూడా కరెక్ట్. 100%. అండ్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే దీనికి సంబంధించింది, ఆ క్షణంలో డబ్బులు పోతున్నాయని అర్థమైంది, ప్రమోషన్స్ కూడా మీ దగ్గర డబ్బులు లేకే అతన్ని కలవాల్సి వచ్చింది మీరు. ఎగ్జాక్ట్లీ. సో ఆ క్షణంలో ఒక నిందొచ్చి పైన పడింది, డబ్బులు పోయింది. అమ్మతో ఏం మాట్లాడారు ఆ క్షణంలో? అమ్మతో ఏం మాట్లాడలేదు, అమ్మ నాన్న మాట్లాడారు, నువ్వేం టెన్షన్ పడుకు, మేము ఉన్నాం, అంతేనా? అంతే. నేనేం మాట్లాడలేదు. అంటే నిన్ను వాళ్ళకి ధైర్యం ఇచ్చేంత స్టేజ్లో కూడా లేను. అంటే ఐఎమ్ కంప్లీట్ ట్రాన్స్. ఇప్పుడు ఇంత కష్టపడ్డాం లైఫ్లో, అసలు మనం అంటే ఏదో తినాలి, ఏదో ఉండాలి అన్నది కాదు. మనకి ఏది దొరికితే అది తిని ఫస్ట్, మనం ఏమి గోల్డ్ స్పూన్ కాదు. అలాగే ఐఎమ్ ఆఫ్టర్ మిడిల్ క్లాస్. ఈ స్టేజ్ నుంచి ఒకరు ఎదుగుతున్నారంటే మనకు బ్యాక్ సపోర్ట్ కావాలి. మనకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. మనంతటా మనం ఎదిగితే మనోడే అని చెప్పి నలుగురు హక్ చేసుకుంటారు. ఆ ఎదగడం కోసం చేసిన ప్రయత్నం, ఇల్లు అన్నీ పెట్టి నేను సినిమా చేయడం తప్ప, పోనీ అందులో నేను హీరోని కూడా కాదు, ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్ అంతే. సో ఇలాంటి మంచి ప్రయత్నం, ఆ నలుగురు తర్వాత అన్ని వాల్యూస్ ఆ సినిమాలో ఉన్నాయని పిచ్చి చేశాను నేను. సో అది కాస్త ఇలా అయ్యేసరికి నేను సగం డిప్రెషన్, సగం ట్రాన్స్, ఇది వింటే ఈ మనీ ఎలా చేయాలి, ఎవరిని అడగాలి, ఎక్కడ తీసుకురావాలన్న సిచ్యువేషన్లో ఇంత పెద్దది వచ్చి మళ్ళీ ఇంకో బండరాయి వచ్చి మీద పడితే అమ్మ ఇప్పుడు మామూలు కష్టం. సో నేను ఏం ఫీల్ అవ్వాలి, నాకు ఏం ఫీల్ అవ్వడానికి ఏమనిపించలేదు. నేను ఇలాగే నవ్వుతూ ఉన్నాను అంతే. ఇప్పుడు ఏదన్నా ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్. కష్టం వచ్చినా మనమే ఫేస్ చేయాలి, హ్యాపీనెస్ని మనమే ఫేస్ చేయాలి. ఏదైనా మన బాడీ ద్వారా మనం ఫేస్ చేయాలి, అంతే. కర్మ యూజ్. సో మనకి ఇదంతా రాసి పెట్టుంది కాబట్టి డన్, మనం ఎదుర్కోవాలన్న ఫీల్ వచ్చి ఎవ్రీథింగ్ అన్నీ ఫేస్ చేశా. మీ కళ్ళల్లో కూడా కళ్ళలో బాధలు మీరు ఇప్పుడు చెప్తుంటే ఆయన గుర్తొస్తున్నాడు నాకు. సారీ సార్, మిమ్మల్ని ఎమోషనల్ చేయాలని కాదు. అండ్ నాకు పర్సనల్గా అనిపించింది, ఇంత సహాయం చేసిన తల్లిదండ్రుల ఆ ప్రేమ ఎలా ఉంటుంది, వాళ్ళు రుణం తీర్చుకోవాలండి డెఫినెట్గా. పర్లేదు, హ్యాపీ. ఇప్పుడు తినడానికి ఉండడానికి అయితే లోటేం లేదు, కానీ బట్ వాళ్ళకి మంచి అంటే వాళ్ళు బాగా చూసుకోవాలి ఉన్నన్ని రోజులు అన్న ఫీలింగ్ అయితే ఉంది. డెఫినెట్గా ఫుల్ఫిల్ చేద్దాం. అండ్ ఫ్యూచర్లో అదే ఫుల్ఫిల్ చేద్దామంటే అమ్మకి ఏం ప్రామిస్ చేస్తారు, అమ్మకి కానీ నాన్నకి కానీ? ఏమంటే వాళ్ళకి మన దగ్గర నుంచి ఒక తల్లిదండ్రులు ఏమి ఎక్స్పెక్ట్ చేయరు. అదే వాళ్ళని బాగా చూసుకోగలగాలి అంతే. ఇప్పుడు ఇక్కడ పేరెంట్స్ ఉంటున్నారు, యుఎస్లోనో యూకేలోనో ఎక్కడెక్కడో వాళ్ళ పిల్లలు ఉంటున్నారు. ఇక్కడ వాళ్ళు ఎంతవరకు హ్యాపీగా ఉంటారు, వాళ్ళని తలుచుకుంటూ, వాళ్ళు ఏదో వీడియో కాల్, సాయంత్రం అయితే ఏదో వీడియో కాల్ మాట్లాడుతూ, కానీ ఆ పర్సన్ దగ్గరున్న ఫీల్, అటాచ్మెంట్ వేరుంటుంది. సో అలాగే మనం వాళ్ళకి ఉన్నన్ని రోజులు వాళ్ళకి ఏం కావాలో అన్నది మనం ఇప్పుడే వాళ్ళకి అందించాలి, వాళ్ళకి పెట్టాలి. వాళ్ళు పోయిన తర్వాత మనం అన్ని రకాల విందులు అందరికి పిలిచి పెట్టడం కాదండి. అదేదో వాళ్ళు ఉండగానే పెడితే వాళ్ళకి హ్యాపీ. సూపర్. ఆ ఫీల్ అయితే నాకు వచ్చిందండి. డెఫినెట్గా వాళ్ళు బాగా చూసుకోవాలి, అమ్మ నాన్నలు కానీ తమ్ముళ్ళు కానీ బాగా చూసుకోవాలన్న ఫీలింగ్. ఎందుకంటే మన కోసం వాళ్ళు అన్నీ ఇచ్చేసారు, ఇంక వాళ్ళ దగ్గర ఉన్న ఏమీ లేవు కాబట్టి మనమే తిరిగి వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి, అంతే. అండ్ మళ్ళీ సినిమా విషయానికి వస్తే, సూర్యకి సినిమా అంటే ప్రాణం. సినిమా కోసం తను చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తాడు. ఎవరిని అప్రోచ్ అవ్వాలో అందరినీ అప్రోచ్ అవుతారు, ఎంత కష్టపడాలో అంతా కష్టపడతాడు, ఇది మాకు అందరికీ తెలుసు. బట్ సూర్య ఒకప్పుడు పెద్ద సినిమాల్లో కనిపించేవాడు. ఈ మధ్యకాలంలో అయితే అంటే ఒక టైర్ 2 హీరోల సినిమాల్లో, టైర్ 1 హీరోల సినిమాల్లో అట్లా కనిపించే సూర్య
అదైతే తగ్గింది అనిపిస్తుంది. 100% అండి. ఎందుకంటే ఇట్స్ ఎ కాంపిటీషన్. ఇప్పుడు నేను నా ప్రయత్నం అయితే నేను చేస్తా, నేను వెళ్ళి అప్రోచ్ అవుతా, ఎవ్రీథింగ్ అని చేస్తా. అంటే అక్కడ సిచ్యువేషన్ ఆ క్యారెక్టర్ ఉండాలి కదా. నేను అంటుంది అది. జాట్ ఉందండి, గోపి మల్లిన్ సార్ పిలిచి ఈ 10 మెంబర్స్లో ఒక క్యారెక్టర్ సూర్య అయితే బాగుంటుంది ఓకే అని చెప్పి యాక్సెప్ట్ చేసి నాకు క్యారెక్టర్ ఇచ్చారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు. రాజమౌళి సార్ ఇప్పుడు నేను చేసింది సై చేసా, తర్వాత బాహుబలి చేసా, మధ్యలో కూడా సినిమాలు చేశారు. అంటే ఆ క్యారెక్టర్ ఉందనుకోండి డెఫినెట్గా సారే పిలిచిస్తారు. బాహుబలి కూడా పిలిచే ఇచ్చారు, ఇది సూర్య ఇది బాగుంటుంది. సో అలా క్యారెక్టరైజేషన్ ఉండాలి కదా. ఇప్పుడు పెద్దవాళ్ళు చేసే క్యారెక్టర్లో నేను ఫిట్ అవును, నేను సూట్ అయ్యే క్యారెక్టర్ ఉంటేనే, ఆ ఫిట్ అయ్యే క్యారెక్టర్ ఉంటేనే మనకి ఇస్తారు. అంతే తప్ప మనకి వేరే క్యారెక్టర్ తీసుకొచ్చి బలవంతం ఇందులో పెట్టినా ఆక్వర్డ్గా ఉంటుంది, మన అంత సరిపోము. ప్లస్ మన హైట్ కానీ అంటే అన్నీ చూసే ఇస్తారు. అండ్ క్వశ్చన్ అడగడానికి కారణం ఉంది సార్. ఒక 1.5 month బ్యాక్ త్రిబుల్ ఒక సినిమా ఆడియో ఫంక్షన్ జరిగింది. త్రిబుల్ ఓకే, మీరు వచ్చారు. మీరు వచ్చేసి అంతా నిలబడి మాట్లాడిన తర్వాత స్టేజ్ మీద ఎవరో ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులు కూడా కాదు, వాళ్ళు 3-4 చైర్ వేసారు, కూర్చున్నారు, మీరు కింద దిగిపోయారు. యాక్చువల్గా అక్కడ కూర్చున్న వాళ్ళందరికంటే కూడా మీ ప్రొఫైల్ చాలా పెద్దది. అలా క్వశ్చన్ ఉంది, మీ ప్రొఫైల్ చాలా పెద్దది. నేను ఒక సీనియర్ పిఆర్ఓ అని అడిగాను, అదేం సార్ అంటే తను దాటేసిన అన్ని సమస్యలు దాటేశాడు, చాలా క్లియర్గా ఉన్నాడు, లీగల్గా కూడా బయటకు వచ్చేసాడు, తను ఏ తప్పు చేయలేదు, అండ్ తన మీద ఇండస్ట్రీ అంతటికీ ఒక పాజిటివ్ ఒపీనియనే ఉంది. కానీ సమస్య ఎక్కడ అవుతుందంటే ఇండస్ట్రీకి సూర్య ఫ్రీ అయిపోయాడని తెలియలేదు. ఓకే ఓకే. సో ఇదైతే ఒక సీనియర్ పిఆర్ఓ నాతో అన్నారు. ఓకే, అది నాకు తెలియదండి. సీరియస్ మీరు ఒప్పుకుంటారా? సూర్య చాలా ఫ్రీగా ఉన్నాడు, తనకు ఏ సమస్యలు లేవు, సినిమా తప్ప సినిమా కోసం ప్రాణం పెట్టడానికే రెడీగా ఉన్నారని చెప్పేసి ఆ మేకర్స్ తెలియాల్సిన విధంగా మీరు తెలియచేయలేదు అంటే మేబీ తెలియదు. అప్పుడు అదే చెప్తున్నా, నిందపడినప్పుడు. ఇప్పుడు నా కలియుగ సినిమా ఉందండి, సీరియస్ చెప్తున్నా. నేను పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో వేయడానికి 45,000 కట్టాల్సి వచ్చింది, చిన్న కాలం వేయడానికి. ఇప్పుడు నేను ఏ తప్పు చేయకపోయినా ఈనాడు పేపర్లో, సాక్షి పేపర్లో, ద హిందూ పేపర్లో ఫ్రంట్ పేజ్ పేపర్ 5 lakhs, 5 లక్షలు, 2.5 లక్షలు హాఫ్ పేజీ, 3 lakhs అనుకోండి. 3 lakhs పేపరు నేను ఇప్పుడు ఏ తప్పు చేయకుండా హాఫ్ పేజీలో నేను కనిపించాను. సో దానికి మీరు ఏమంటారు? ఇప్పుడు 45,000 నేను డబ్బులు ఇచ్చుకుని పబ్లిసిటీ చేసుకుని అది గ్రేట్ అంటారా? ఏ సంబంధం లేకుండా ఒక నింద మీద పడి మెయిన్ ఎడిషన్లో హాఫ్ పేజ్ చేశారు, ఏది గ్రేట్ అంటారు? అంటే ఇంకా న్యూస్ కదా, మనం మీరు ఏదన్నా వైరల్ అయితేనే న్యూస్ హెడ్ పేజెస్లో వేస్తారు. ఒకవేళ మంచి ఏదన్నా ఉందనుకోండి, మీరు వెతుక్కోవాలి లోపల ఎక్కడో ఏ మూల ఉందో అన్నది వెతుక్కోవాలి. మీరు అది సర్క్యులేషన్ అంతే. పాపులర్ నుంచి మీరు ఇంకా మీ తప్పేం లేదు, మీరు ముద్దాయిని విడుదల చేసిన తర్వాత వేసారు, చిన్న ఎక్కడో మూలలో వేసారు చిన్న కాలంలో. అది మీకు తెలియదు కదా నేను చెప్పేదాకా. నేను చెప్తుంది ఇది దిస్ ద ఫ్యాక్ట్. ఎప్పుడు ఎలా ఉంటుందంటే, మనం ఏదన్నా తప్పు చేస్తే సినీ నటుడు అంతమంది ఉన్నారు, అసలు నాకు సంబంధమే లేదు, నేను 6వ వాడినో 7వ వాడినో, అసలు అది అండర్ ట్రయల్, ఏది అనుమానం తప్ప. నా ఫోన్ కాన్వర్జేషన్స్ చూస్తే నేను ఎక్కడో ఉన్నాను, అది ఎక్కడో సిచ్యువేషన్ జరిగింది ఎక్కడో ఉంది. అది ఎప్పుడు టాలీ చేసేదాకా ఆడియన్స్కి తెలియదు, ప్రేక్షకులకు తెలియదు. వీడికి ఏ సంబంధం లేదు, వీడి ఫోన్ చేసిన పాపానికి తీసుకెళ్ళిపోయారు, అనుమానించి వేసారండి. కానీ అది పెద్దగా పేపర్లో వచ్చేసరికి దొంగ ఈడున్నాడు అంత పెద్ద పేపర్లో వేశారు హాఫ్ పేజీలో. మరి ఏ సంబంధం లేదన్నది చిన్న కాలంలో ఎక్కడో మూలన ఎందుకు వేశారు చెప్పరా? మీరు చెప్పండి. ఆ రోజు న్యూస్ ప్రయారిటీ వేరే ఉండొచ్చు అంటే ఇది ప్రయారిటీ పాపులేషన్. మరి నా మీద ఏ నిందా లేదా అన్నది చిన్నగా చేసి అసలు ఈడున్నాడు ఇన్వాల్వ్ అయ్యాడని చెప్పి అంత హాఫ్ పేజీలో వేయాల్సిన